ఇక వర్షాకాలం వచ్చినా విద్యుత్ డిమాండ్ తగ్గటం లేదు. ఓవైపు బొగ్గు కొరత వేధిస్తున్నా కరెంటు వినియోగం పెరుగుతోంది. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు బాగా తగ్గిపోయాయి. కనీసం 26 రోజుల పాటు తగ్గకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎప్పుడూ కనీస నిల్వ 25,54 టన్నులు ఉండాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు ఉన్నాయి. వీటికి భిన్నంగా జూన్ 28 నాటికి 5,33 టన్నులే ఉన్నాయని కేంద్ర విద్యుత్ మండలి ప్రకటించింది. సింగరేణి గతంలో మాదిరే బొగ్గు సరఫరా చేస్తున్నా జెన్కో మాత్రం సరిపోవటం లేదంటోంది. విద్యుత్ డిమాండ్ తగ్గిన బొగ్గు నిల్వలపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కేవలం ఎండాకాలంలో మాత్రమే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ కూడా ఎండాకాలంలోనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో విద్యుత్ డిమాండ్ ప్రతిరోజు కూడా పైకి వెళ్తుంటుంది. కానీ దానికి భిన్నంగా ఈసారి వర్షాకాలంలోనే విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతుందని విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వర్షాలు తక్కువగా పడడం వల్ల ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కావచ్చు అత్యధికంగా వినియోగిస్తున్నారు. మరొక పక్క పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉండడంతో TGSPDCL ప్రాంతంలో కూడా విద్యుత్ డిమాండ్ అయితే భారీగా పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగా విద్యుత్ సంస్థల్లో అయితే ఉత్పత్తి అయితే సరిగ్గా లేదని కూడా విద్యుత్ సంస్థలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం రోజులుగా పరిశీలిస్తే గత ఏడాది ఇదే సీజన్లో అయితే ఈ జూలై మొదటి వారంలో అయితే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పరిశీలిస్తే 10,676 మెగావాట్ల విద్యుత్ డిమాండు గత ఏడాదిలో ఈ సీజన్లో ఉంటే ఇప్పుడు మాత్రం 12,000 మెగావాట్ల పైచిలకు ఉంది. అంటే దాదాపు 2,000 మెగావాట్ల విద్యుత్ అదనంగా వినియోగం జరుగుతుంది ప్రతిరోజు. దీనికి తట్టుకునేందుకైతే విద్యుత్ సంస్థలు జెన్కో, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అయినటువంటి జెన్కో అయితే సింగరేణి బొగ్గుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని గత ఏడాదిలో ఎట్లయితే మేము సరఫరా చేశామో అదేవిధంగా ఇప్పుడు కూడా సరఫరా చేశామని కూడా సింగరేణి యాజమాన్యం చెప్తుంది. కానీ తమకు అవసరమైనటువంటి విద్యుత్ ఏమాత్రం సరిపోవట్లేదని కూడా ఈ జెన్కో విద్యుత్ సంస్థలు అయితే సింగరేణికి యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి కూడా లేఖలు రాశాయి. 26 రోజులకు సరిపడా బొగ్గునైతే అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యుత్ సంస్థలు అయితే చెప్పాయి. కానీ దానికి అనుగుణంగా మాత్రం కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే ఈ బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, అవి తక్కువ సమయం మాత్రమే వినియోగంలో ఉంటాయని కూడా విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడడం వల్ల అటువైపు జల విద్యుత్ కూడా తక్కువగా ఉండడం వల్ల కేవలం ఈ థర్మల్ విద్యుత్ మీదనే విద్యుత్ సంస్థలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని చెప్తున్నాయి. అయితే గత ఏడాది జూలై 9వ తేదీ నాడు చూసుకుంటే 12,798 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గత ఏడాదిలో జరిగింది, కానీ వినియోగం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీజన్లో ఈ 9వ తారీఖు మాత్రం 13,713 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సీజన్లో ఇప్పటికీ దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ అదనంగా జరిగిందని కూడా విద్యుత్ సంస్థలు చెప్తున్నాయి. దీనికి ప్రధానంగా ఎక్కువగా వర్షాలు లేకపోవడం వల్ల నిరంతరంగా ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం జరగడం వల్లనే విద్యుత్ ఎక్కువగా వినియోగం జరుగుతుందని విద్యుత్ సంస్థలు చెప్తున్నాయి. మరొక పక్క వ్యవసాయానికి కూడా ఈ సీజన్లో విత్తనాలు నాటడం ఈ సీజన్ ఉండడం వల్ల ఎక్కువగా వ్యవసాయానికి కూడా విద్యుత్ వినియోగం జరుగుతుందని కూడా చెప్తున్నాయి. ఒక పక్క వ్యవసాయానికి, మరొక పక్క పరిశ్రమలకు, మరొక పక్క ఈ గృహ అవసరాలకు కూడా విద్యుత్ వినియోగం భారీగా ఉండడం వల్ల ఈ డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నామని అంటున్నాయి. ముఖ్యంగా సింగరేణి నుంచి అయితే ఈ ఏదైతే బొగ్గు ఉత్పత్తి ఉందో బొగ్గు ఉత్పత్తి సరిపడా చేయడం లేదని అంటున్నారు. దాని మీద ఇప్పటికే జెన్కో CMD హరీష్ కొద్ది రోజుల క్రితము సింగరేణి CMDని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అవసరమైనటువంటి జెన్కోకు అవసరమైనటువంటి బొగ్గును సరఫరా చేస్తామని, నాణ్యమైన బొగ్గును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు CMD. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా బొగ్గు సరఫరా అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే TGSPDCL కావచ్చు, NPDCL కావచ్చు, డిస్కమ్లు, పంపిణీ సంస్థలు అయినటువంటి పంపిణీ సంస్థలు కూడా వాటిలో కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్లో అయితే గ్రేటర్ హైదరాబాద్లో SPDCL పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ మేజర్ కంపెనీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాటికి డెడికేటెడ్ కారిడార్ల ద్వారా విద్యుత్తును ఎక్కువగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ విద్యుత్ ఏమాత్రం సరిపోవట్లేదని విద్యుత్ డిస్కమ్లు కూడా చెప్తున్నాయి. ఒక పక్క ఉత్పత్తి సంస్థలకు వచ్చి మరొక పక్క డిస్కమ్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైనటువంటి బొగ్గును సరఫరా చేయాలని కూడా ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తున్నాయి.